నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని, షేర్ బటన్ ద్వారా మీ ఫ్యామిలీ సభ్యులకు, మీ కుటుంబ సభ్యులకు అందజేస్తారని, అక్కడ హైప్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్తో మీరు కొద్దిపాటి ప్రోత్సాహాన్ని మీరు అందించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చే ఈ కొద్దిపాటి ప్రోత్సాహం ఇక మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, చిలకలూరుపేటలో ఒక చిలకమ్మ ఉంటుంది. ఆ చిలకమ్మ పలుకులు చాలా ముద్దు ముద్దుగా, చాలా వినటానికి వినసొంపుగా ఉంటాయి. కానీ ఆమె చెప్పినంత వినసొంపుగా ఉన్నంత మాటలు చేతల్లో ఉండవు. అందుకే ఆమెని చిలకలూరిపేట విడదలమ్మ రజనమ్మ కోట అని చెప్పేది ఒక సాంగ్ వదిలేరు. అంటే అంత అద్భుతమైనటువంటి కోటలో ఉన్న పిట్ట, పంజరంలో ఉన్నటువంటి పిట్ట ఎంత ముద్దు ముద్దుగా పలుకుద్దో, ఎందుకంటే యజమాని ఇంప్రెస్ చేయటం కోసం. కానీ ఒక్కసారిగా పంజరం తీస్తే తుర్రుమంట ఎగిరిపోయి ఎక్కడ వాళ్ళిద్దో కూడా తెలియదు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా మా చిలకమ్మ అలాగే మాట్లాడింది. నేను చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటంటే, నేను సైబరాబాద్లో నాటిన మొక్కని సార్, అంటే మీరు పెంచిన మొక్కని సార్ అంది. ఆ మొక్క కాస్త వైసీపీలో పోయి గంజాయి తోటలోకి వెళ్ళి ఇప్పుడు అక్కడ ఉండిపోయినట్టు పరిస్థితి ఏర్పడింది. అంటే ఎక్కడ భజన చేయాలి, ఎక్కడ బటన్ నొక్కాలి, మన జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా మన అక్కకి బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి వెల్ఫేర్లో బటన్స్ నొక్కాడు, కానీ మన అక్క ప్రత్యర్థుల్ని తిడుతూ ఎవరిని ఎలా నొక్కాలి, ఎలా దారిలో తేవాలనేది మన అక్కకి బాగా వెన్నతో పెట్టినటువంటి విద్య. కాబట్టి ఆమె ఈరోజు అద్భుతమైనటువంటి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ ఏంటంటే, వీడియోలోకి ఒకసారి వివరాల్లోకి వెళ్ళే ముందు మీరు ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా చిలకలూరిపేట చిలకమ్మ ఏమంటుందంటే, మమ్మల్ని గొడ్డలి పార్టీ అని ఎందుకు అంటారు సార్? ఎందుకంటే మొట్టమొదటిసారిగా మేము అమ్మ ఒడి అనే పథకం ద్వారా లక్షలాది మంది పేద విద్యార్థులు చదువుకోవటానికి కావాల్సినటువంటి స్కూళ్ళ వైపు పట్టించడంలో కీలక పాత్ర పోషించాం. సంక్షేమ పథకాలు ఇచ్చాం, అలాగే అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాం. అలాంటి మా పార్టీని గొడ్డలి పార్టీ అని ఎందుకంటారు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి అంటే అడుగుతుంది. యాక్చువల్గా ఈ క్వశ్చన్ చంద్రబాబు నాయుడు గారిని అడిగే కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. సార్ మనల్ని గొడ్డల పార్టీ అని ఎందుకంటారు సార్ అని అంటే ఆయన చెప్తారు, ఇక్కడ మీరు అభివృద్ధి చేశారనో, లేకపోతే పరిశ్రమలు తెచ్చారనో, ఇండస్ట్రీలు తెచ్చారు, వీటి గురించి కాదు మాట్లాడుతుంది. రాజశేఖర్ రెడ్డి గారి సొంత తమ్ముడైనటువంటిది వైఎస్ వివేకానంద రెడ్డి గారిని అత్యంత దారుణంగా, అత్యంత పాశవికంగా నరికి చంపేశారు. చాలా విధాకారమైనటువంటి పరిస్థితి. ఆయన తలలో ఉన్నటువంటి బ్రెయిన్ కూడా బయటకు వచ్చే విధంగా చెప్పుకోవాలంటే అత్యంత జుగుత్సాకరమైనటువంటి సంఘటన అది. అంత పాశవికంగా నరికి చంపితే, ఆ చంపిన తర్వాత మొదట సాక్షిలో టెలికాస్ట్ చేశారు. ఏమని? వైఎస్ వివేకానందరెడ్డి గారు గుండెపోటుతోటి హఠాన్ మరణం అని చెప్పి వేశారు. తర్వాత ఒక 45 to 1 hour తర్వాత ఏమేశారు? వైఎస్ వివేకానందరెడ్డి గారు అత్యంత దారుణంగా చంపబడ్డారు, చంపినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులే అని చెప్పారు. నిన్న ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన పూడి శ్రీహరి లాంటి ఒక పుడింగిగాడు ఏం చేశాడంటే, చంద్రబాబు నాయుడు గారి ఆఫ్ కట్ని వేసేసి ఆయన చేతిలో ఒక కత్తి పెట్టేసి నారా రక్తాసురా అని చెప్పి రాశారు. అప్పట్లో ప్రభుత్వం తాము ఎటువంటి హత్య చేయలేదు కాబట్టి ప్రభుత్వం దీని మీద విచారణ చేస్తూ వేగవంతంగా, ఎందుకంటే ఎన్నికల ముందు ఎవడు కూడా ప్రత్యర్థి పార్టీ వాళ్ళని మట్టు పెడతారా? అది ఎంత ఎఫెక్ట్ చూపించిద్ది. కానీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి రాజకీయ లబ్ధి పొందింది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆ తర్వాత ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉండి కూడా వేగవంతంగా పోలీసులు అరెస్ట్ చేశారు. సంబంధిత క్లూస్ టీమ్స్ అన్నీ కూడా వివరాలు సేకరించి మీడియాకు రిలీజ్ అయిపోయేటప్పుడు మన అన్నయ్య మీడియా ముందుకు వచ్చి, నన్ను చంపాలని చూశారు, మా నాన్న చంపేశారు, ఈరోజు చివరికి మా బాబాయిని చంపేశారు, మాకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదు, మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పి అడిగాడు. సరే, కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీతో కొంచెం వైరుధ్యం ఉండటంతో ఎన్నికల్లో ఇది బాగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో గబక్కన సిబిఐ ఎంక్వైరీ వేసింది కేంద్ర ప్రభుత్వం. తర్వాత ఏమైంది? రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డిని బాబాయిని అత్యంత దారుణంగా చంపేశారు. పాపం తండ్రి లేనివాడు, అలాగే బాబాయ్ లేనటువంటి వాడు, అమాయకుడు జగన్మోహన్ రెడ్డి ఊరు వాడ పట్టుకొని
ఒక్క ఛాన్స్ ఇమ్మని చెప్పి అడుక్కుంటున్నాడు. ఒక్క అవకాశం ఇద్దామని రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. 2019 151 సీట్లతో గెలిచిన మీరు మరి ఎవరైతే ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారో 5 ఏళ్లలో మీరు రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా దర్యాప్తు చేసి సంబంధిత వ్యక్తులని అరెస్ట్ చేయించి మీరు ఆరోపణలు చేసినట్టు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి మీడియా ముందో కోర్టు ముందో ప్రొడ్యూస్ చేయాలి. సరే తర్వాత వాళ్ళ శిక్ష పడిద్దా లేదా అనేది కోర్టులు చూసుకుంటాయి. కానీ ఏం చేశారు? ఎక్కడైతే సిబిఐ ఎంక్వైరీ కావాలని మీరు అడిగారో అక్కడ మాకు మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ అక్కర్లేదు అని చెప్పేసి మీరు సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని విత్డ్రా చేసుకున్నారు. మరి దీన్ని ఏమంటారు? గొడ్డలిపోటు అంటారా? సరే చివరికి ఎట్లా జరిగితే ఎడదస్తే ఏముంది, దాని మీద ఎంక్వైరీ చేసుకున్నారు. ఏందిరా దీని సిచ్యువేషన్ ఏందిరా అని అంటే దీనికి కారణం అబ్బాయిలే. తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ఎవరికి దీంతో సంబంధం లేదు అని సిబిఐ వాళ్ళు పూర్తిగా ఒక నివేదిక రిలీజ్ చేశారు. ఆ తర్వాత భాస్కర్ రెడ్డిని అందరిని అరెస్ట్ చేసేటప్పుడు వివేకానందరెడ్డి గారి హత్య కేసులో కీలక ముద్ద అయినటువంటి అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడానికి వస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు మేము అవాంఛనీయమైన సంఘటనలు జరిగితే మాకేం సంబంధం లేదు, మేము రక్షణ ఇవ్వలేమని చెప్పేశారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ క్లియర్గా అర్థమైపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు, ఆయన కుమార్తెకు షర్మిలకు కూడా క్లియర్గా అర్థమైంది ఏంటంటే మా బాబాయిని 7 సార్లు గొడ్డలు పెట్టి నరికి 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 చంపింది ఎవరో కాదయ్యా, మా ఇంటి వాళ్ళే, మా వైఎస్ ఫ్యామిలీ వాళ్ళే అని చెప్పి అర్థమైంది. అంటే 2019లో గొడ్డలితోటి నరికి అత్యంత పాశవికంగా హత్య చేసినటువంటి వివేకానందరెడ్డి గారి హత్య కేసుని మీ ఎన్నికల సానుభూతి కోసం, మీ ఎన్నికల సింపతి కోసం మీరు వాడుకొని రాజకీయ లబ్ధి పొందిన మాట వాస్తవమే కదా. మరి ఇంక మిమ్మల్ని గొడ్డలి పార్టీ అంటే చిలకమ్మ ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? ఎందుకు చిలకమ్మ అంతలా బాధపడుతున్నావు? ఎందుకంటే మన పార్టీ నైజం అది. ఇప్పుడు నువ్వు అడగాల్సింది చంద్రబాబు నాయుడు కాదు, అడగాల్సింది నువ్వు జగన్మోహన్ రెడ్డిని. సార్ ఇది వాస్తవమే కదా, మరి మన గొడ్డలి పార్టీ అంటే మనం ఎందుకు బాధపడతాం? బాధపడాల్సిన అవసరం లేదు. మనకు న్యాచురల్ వెన్నతో పెట్టినటువంటి విద్య మద్దతు చేయటం. ఇవాళ కూడా మీరు అధికారం పోయిన తర్వాత రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే రప్ప నరుకుతాం అని వాళ్ళెవడో చెప్తే ఈయన పుష్పాలో డైలాగ్ అని ఇట్లా తిప్పితే ఇలా వైసీపీ కార్యకర్తలు అందరూ పెళ్ళిళ్ళలో, వివాహ వేడుకల్లోనూ, దినాలలోనూ ఎక్కడ పడితే అక్కడ గొడ్డలు పట్టుకొని రప్ప నరుకుతామని వాళ్ళు ఈ యాంగిల్స్ ఇస్తున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అందుకని మన కత్తులు, గొడ్డలి మనకు ఆయుధ పూజ లాంటిది. మామూలుగా దుర్గాష్టమి రోజు అందరూ కూడా తమ చేసేటువంటి వ్యాపారాలలో ఆయుధాలకి పూజ చేస్తారు. కానీ మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో మీరు దుర్గాష్టమి రోజు గొడ్డేలకి, కొడవలకి, నాటు బాంబులకి, అలాగే కర్రలకి, వీటికి మీరు ఆయుధ పూజ చేయాలి. ఎందుకంటే మీకు అవి సెంటిమెంట్ కలిసి వస్తుంది. ఇంకా మీకు క్లారిటీ రాకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అడగండి. ఆయన మింగుతా చెప్తాడు కొన్ని క్వశ్చన్స్.